మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మయోగం 5వ శ్లోకం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిర్జైర్గుణైః. అర్జున, ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావములచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును అంటూ శ్రీకృష్ణ పరమాత్మ కర్మల గురించి అర్జునుడికి తెలియజేస్తున్నాడు. శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే అన్ని పనులు కర్మలుగానే భావించాలి. గాఢ నిద్రలో కూడా మన శరీరంలో అనేక జీవన క్రియలు నిర్వహింపబడుతూ ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఏ పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు. ప్రతివారు తమ తమ ప్రకృతి గుణాల చేత, సత్వ రజస్తమో గుణాల చేత ప్రేరేపింపబడి అప్రయత్నంగానైనా సరే, బలవంతంగానైనా సరే కర్మలు నిరంతరం ఆచరిస్తూనే ఉంటారు. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే. అర్జున, బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమను తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారు కపటులు. మిథ్యాచారం అంటే ఇంద్రియాలను మాత్రం అణచిపెట్టి మనస్సుతో ముల్లోకాల యందు సంచరించటం, విషయభోగాలను మనసులో స్మరించటం. కబీర్ గారు ఒక దోహాలో అంటారు, నిజమైన యోగులంటే హృదయంలో భక్తి, మనసులో వైరాగ్యం ఉండేవాళ్ళు మాత్రమే. అంతే తప్ప కేవలం కాషాయ వస్త్రాలు ధరించి ఒళ్ళంతా బూడిద రాసుకొని తలకు జుట్టు గడ్డం పెంచుకున్నంత మాత్రాన వారు నిజమైన యోగులు కాదు. వారి గడ్డం మేక గడ్డానికంటే గొప్పదేమి కాదు అంటాడు. కాబట్టి హృదయంలో వైరాగ్యం, మనస్సులో భక్తి అవి ఉన్నప్పుడే నిజమైన యోగులవుతారు. వెనకటికి 2 మిత్రులు పట్టణంలో ఒక గుడిలో ప్రవచనం జరుగుతూ ఉంటే వినాలని బయలుదేరారు. పట్టణానికి చేరగానే పెద్ద వర్షం ప్రారంభమైంది. దగ్గరలోనే ఒక భవనం కనిపిస్తే ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. అదొక వేశ్యావాటిక. అక్కడ వారకాంతలు శృంగార గీతాలాపనలతో నాట్యం చేస్తూ ఉన్నారు. ఒక మిత్రుడు వెంటనే బయటికి వెళ్ళిపోయి అదే వర్షంలో తడుచుకుంటూ గుడికి వెళ్ళిపోయాడు. ఒకడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఆ గుడికి వెళ్ళిన మిత్రుడు అనుకుంటున్నాడు, అరెరే ఎంత పొరపాటు చేశాను నేను. ఇక్కడ ఈ అర్థం కాని ప్రవచనాల ముందు నేను కూర్చోవలసి వచ్చింది. అదే నా మిత్రుడు కన్నుల పండుగగా ఆ శృంగార నృత్యాలు చూస్తూ ఉన్నాడు. వీణుల విందుగా ఆ గీతాలను వింటూ ఉన్నాడు. నేను చాలా పొరపాటు చేశానని అనుకుంటున్నాడు. వేశ్యావాటికలో ఉండేటటువంటి మిత్రుడు అనుకుంటున్నాడు, నేను ఎంత పాపం చేశాను, నా మిత్రుడు ఎంత పుణ్యశాలి, ఆ భగవంతుడి ప్రవచనాన్ని వింటూ తన బుద్ధిని శుద్ధి చేసుకుంటూ ఉన్నాడు. నేను మాత్రం నా సమయాన్నంతా దుర్వినియోగం చేసుకుంటూ ఇక్కడ ఈ పాపపు దృశ్యాలు, ఇటువంటి శృంగార గీతాలు వింటూ
నేను అపవిత్రమవుతున్నాను అని బాధపడ్డాడు. కాసేపటికి వర్షం ఆగింది. ఈ మిత్రుడు ఆ గుడి వైపు బయలుదేరాడు. అక్కడ ప్రవచనం అయిపోయి ఆ ప్రవచనం వింటున్న మిత్రుడు కూడా గుడి నుంచి వస్తూ ఉన్నాడు. ఇద్దరు మిత్రులు కలవబోయేంతలో ఉన్నట్టుండి పిడుగుపడి ఇద్దరు మిత్రులు చనిపోయారు. యమదూతలు వచ్చారు. ఎవరి వద్దకు? గుడి నుంచి వస్తున్న మిత్రుడి వద్దకు. ఆ మిత్రుడు ఆశ్చర్యపోయి, మీరు పొరబడినట్టున్నారు, నేను ఇంతసేపు గుళ్ళో భాగవత ప్రవచనం విని తిరిగి వస్తూ ఉన్నాను. నా మిత్రుడు ఉన్నాడే, వాడు వేశ్యావాటిక నుంచి వస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళాల్సింది పొరపాటున నా దగ్గరకు వచ్చినట్టున్నారు అన్నాడు. అప్పుడు ఆ యమదూతలు అన్నారు, పిచ్చివాడా, నీ మిత్రుడు వర్షం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఆ వేశ్యావాటికి వెళ్ళాడు. అతడి మనసంతా కూడా భాగవత ప్రవచనం పైన ఉంది. కానీ నువ్వు గుళ్ళో కూర్చొని ప్రవచనాన్ని వింటూ అర్థం చేసుకోలేక నీ మనసును అక్కడ ఉంచక నీ మనసంతా కూడా వేశ్యావాటికలో అక్కడి ఆ శృంగార నృత్యాలపైన నీ మనసు నుంచావు. కాబట్టే నీకు యమలోక ప్రాప్తి అంటూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం ఏ కార్యం చేసినా మనస్సు ముఖ్యం. కేవలం శరీరం అక్కడ ఉంచటం కాదు, మన మనస్సులో భక్తి వైరాగ్యం ఉన్నప్పుడే మోక్షం లభిస్తుంది. 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియః కర్మయోగమసక్తః స విశిష్యతే. అర్జున, తమ జ్ఞానేంద్రియాలను మనసుతో అదుపు చేసి కర్మేంద్రియాలతో ఆసక్తి లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కర్మయోగి తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ కూడా మనస్సును భగవంతుని యందే నిలుపుతాడు. అంటే అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కర్మయోగికి కర్మబంధాలు అంటవు. కారణం, అతడు కర్మఫలం పైన మమకారం లేకుండా కర్మలను ఆచరిస్తాడు. శరీరం జగత్తులో ఉన్నప్పటికీ మనస్సు భగవంతునిలో ఉంచి ఈ ప్రాపంచిక వ్యవహారాలు చేయటమే కర్మయోగం. మన్మే రామ్ హాత్మే కామ్ అంటాం. మనస్సులో రాముడు, చేతిలో నువ్వు ఏ పని చేసినా మనస్సులో ఆ రాముణ్ణి, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే అది నిజమైన యోగం. అలాగే నాహం కర్త హరిహి కర్త, అహం నేను, నా కర్త ఈ పనికి నేను కాదు కర్తని, హరిహి కర్త నాతో ఈ పని చేయిస్తున్నవాడు సాక్షాత్తు ఆ హరి. ఆ భావం మనకున్నప్పుడు మనం మోక్షానికి దగ్గరవుతాం. ఇలాంటి విషయాన్ని తెలిపేటటువంటి శ్రీ విద్యా ప్రకాశానందగిరి గారి చక్కటి తత్వసారం అనే గీతం. పుణ్యకార్యము వదలబోకన్నా పుణ్యంబు చేతను పాపమంతయు భస్మమగునన్నా చిత్తశుద్ధికి హేతువైన పుణ్యపుంజము చేత లెస్సగ స్వస్వరూప జ్ఞానమొదవును బంధముక్తియు కల్గి తీరును తత్వసారము తెలుసుకోరన్నా. పాపకార్యము చేయబోకన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలుసుకోరన్నా. రాక్షసత్వము పారద్రోలి దైవభావము కుదుటబరచి పాపగంధము లేశమైనను లేకయుండుము చిత్తమందున తత్వసారము తెలుసుకోరన్నా. తత్వసారము తెలుసుకోరమ్మా. మిత్రులారా, ధన్యవాదాలు. తర్వాతి శ్లోకాలతో మరో వీడియోలో కలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.